भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी। जय श्रीमद् भागवत महापुराण ग्रंथान की जय। ओम अज्ञान तिमिरांजस्य ज्ञानांजना शलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरवे नमः। రేపు మన భగవద్గీత పోటీలో కూడా ఓం అజ్ఞాన తిమిరాంజస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః అని పఠనం చేసి గురు పరంపరకని అప్పుడు భగవద్గీత జ్ఞాన యోగం అని చెప్పండి. అట్లా చెప్పి చెప్పండి. ఇలాంటి ఈ భాగవతంలో శ్లోకంలో చెప్పండి. భగవద్గీత అది కూడా ఆశీర్వదిస్తాను. శ్లోకం బాగా పఠనం చేసి ఎన్నొస్తుంది స్పష్టంగా క్లియర్గా అర్థమైనది చెప్పాలి. పోటీలో ఉంటారు 1000 మంది దాకా పెట్టాలి. అక్కడ ఇక్కడ మహా క్లియర్ పెట్టాలి. పగలదు ఎట్లా పెట్టాలి. గీతాజీ హరే కృష్ణ. 11-12 శ్లోకం జ్ఞాన యోగం ఇది. जय श्रील प्रभुपाद की श्रील भक्तिवान अनंतपुर वैष्णव। सुसौ देशे प्रतिष्ठाप्य स्थिरमासा नमात्मनः नाच्युत्थितं नातिनीचं शैलाजिना दुषोत्तरं शौचो देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नाच्युत्थितं नातिनीचं शैलाजिनकुशोत्तरं मनः कृत्वा यतचित्तेन्द्रिय क्रियः उपविश्यासने युज्ञेत् योगमात्मा विशुद्धये तत्रैकाग्रं मनः कृत्वा उपविश्यासने युज्ञात् योगमात्मा विशुद्धये सुसौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नाच्युत्थितं नातिनीचं शैलाजिनकुशोत्तरं तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युज्ञात् योगमात्मा विशुद्धये नात्युच्छित्रं नातिनीचं शैलाजिनकुशोत्तरं तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः सने युज्ञात्
पुण्यात् उपविश्वासने युज्ञात् योगमात्मा विशुद्धये योगमात्मा विशुद्धये शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासानमात्मनः नात्युच्छितं नातिनीचं नाच्युतं नातिनीचं चैलाजिनकुशोत्तरं तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युज्ञात् योगमात्मान विशुद्धये प्रतिष्ठाप्य शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासानमात्मनः नाच्युच्छित्रं नाचिनीचं शैलाजिनकुशोत्तरं దీని భావం కూడా చెప్పండి. యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమున కేగి నేలపైన కుశగ్రాసమును పరిచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగా గాని లేదా అతి క్రిందిగా గాను ఉండక పవిత్రమైన ప్రదేశమునందు ఏర్పరచుకొనవలెను. పిదప యోగి దానిపై స్థిరముగా కూర్చుండి తన మనస్సును ఇంద్రియములను మరియు ఇతర కార్యకలాపములను నియంత్రించుచు ఒకే లక్ష్యమునందు మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగం అభ్యసించవలను. యోగం గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఈ యోగం మామూలు సత్యయుగంలో ఉండేది, దాని గురించి కూడా చెప్తున్నాడు. అది ఏకాంతంలో ఉండాలి ఆ యోగి. అట్లాగే అతను కూర్చునే విధానం గురించి, అతని మనసు నిలిపే విధానం గురించి, ఏకాగ్ర చిత్తం గురించి, మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండటం గురించి, మనసు అంతా కూడా ఒకే మన సాధన కోసం దేన్నైతే సాధన చేస్తున్నామో దాని మీదే నిమగ్నయ విధం గురించి భగవంతుడు ఇట్లా చేయాలని చెప్తున్నాడు అనమాట. ఏకాంతంలో పరిశుభ్రమైన వస్త్రాన్ని, జింక చర్మం కానీ, భాగవతంలో అయితే అడవిలో దొరికిన ఆకులతో కానీ, తర్వాత జింక చర్మంతో కానీ వస్త్రాలతో ధరించి వాళ్ళు కూర్చుని ఆసనం బాగా ఎత్తుగా ఉండకూడదు, బాగా కిందగా ఉండకూడదు, మధ్యస్థంగా కూర్చుని అనుకూలంగా ఉండి భగవంతుడిని స్మరిస్తూ విష్ణు పాదాలను స్మరిస్తూ అన్ని ఇంద్రియాల మనసుని భగవంతుని సేవకు ఉపయోగించాలని చెప్పబడుతుంది. ఇప్పుడు అట్లా కూర్చొని మనం ఏం చేయాలంటే దీనిలో బృహన్నాథ పురాణంలో ఈ మంత్రాన్ని చెప్పిస్తారు. అట్లా కూర్చొని ఏంటంటే హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యద. కపటము మరియు కలహంతో కూడిన ఈ యజ్ఞానికి భగవాన్ పవిత్ర నామ సంకీర్తన ముక్తికి ఏకైక సాధనము. అట్లా యోగాభ్యాసంలో కూర్చున్న కపటము కపటం ఉంటుంది, పోట్లాట్లో ఉంటుంది. ఈ యోగంలో ఈ యుగానికి సంబంధించింది హరినామం చేయాలని బృహన్నాథ పురాణం నుండి చెప్పబడుతుంది. హరే కృష్ణ. ఆ యోగాభ్యాసం కూర్చున్నా ఇప్పుడు మాత్రం భగవన్నామం చేయాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నాచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ధారయన్నాచలం స్థిరః
యన్నాచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం దిశాశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతా బ్రహ్మ చారివ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసిత మత్పరః ప్రశాంతాత్మా విగతాభిర్బ్రహ్మ చారివ్రతే స్థితః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసిత మత్పరః మనః సంయమ్య మచ్చిత్తో మనః సంయమ్య మచ్చిత్తో శ్లోకంలో మన సంయమ్య మచ్చిత్తో ప్రశాంతాత్మా విగత బ్రహ్మ చారివ్రతే స్థితః సంయమ్య మచ్చిత్తో ఆసిత మత్పరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మ చారివ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసిత మత్పరః సమం కాయ శిరోగ్రీవం దారయన్నాచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చానవలోకయన్ అన్ని శ్లోకాలన్నీ 16 పదాలు 17 అక్షరాలు ఉంటాయి. ఎక్కువ 16 పదాలు ఉంటాయి. నాకు 8 పదాలు ఫస్ట్లో ఉంటాయి. 4 కూర్చొని చేయాలి. శరీరమును మెడను శిరమును చక్కగా సమముగా రుజురేఖలను నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరించవలెను. ఈ విధముగా కలతనందుట వంటి నియమిత మనసుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమ లక్ష్యముగా చేసుకోవలను. మనం చేసే కూర్చునే విధానము, ఆ యోగం చేసే విధానము అన్నీ కూడా కృష్ణుడి కోసము, కృష్ణుడు దృష్టిలో పెట్టుకుని మనసును కూడా కల్పనించం లేకుండా, భయం లేకుండా, బయట ఆలోచన సంబంధం లేకుండా, ఏ భయం లేకుండా ఆ యోగంలో కూర్చుని దాన్ని భగవంతుడితో అన్ని స్మరిస్తూ అభ్యాసం చేయాలని చక్కగా చెప్పబడుతుంది. శరీరాన్ని, తర్వాత మెదడును, శిరమును అన్ని సమానంగా, అంటే ఎన్నికోస కూడా సమానంగా మనకి యోగాభ్యాసంలో ఎన్నికోస నుంచి బ్రహ్మజ్యోతి పైకి జ్ఞానం వస్తుంది, బ్రహ్మజ్ఞానం. స్టడీకి పెట్టుకుంటే వంకరగా ఉంటే జ్ఞానం అనేది ఆగిపోతుంది మధ్యలో. అందుకని ఆ యోగాభ్యాసం చేసినా, జపం చేసినా, ఆహారం తీసుకున్నా ఎట్లయినా సరే ఎన్నికోసం సమానంగా ఉంచాలి. యోగం చేసేటప్పుడు ముక్కు అవన్నీ సమానంగా ఉంటే ఎట్లా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే. ఇక్కడ యజ్ఞవల్క్య మహర్షి సూచించిన బ్రహ్మచర్య నియమాల గురించి ఈ విధంగా చెప్పబడింది.
దానిలో ఉన్న వ్యక్తి బ్రహ్మచర్యం కూడా పాటించాలి. వివాహాలు అందరూ చేస్తున్నారు కానీ ఆ సంసారాలు చేస్తున్నారు, మానవులు చేస్తున్నారు. ఆ యోగం చేసినప్పుడు బ్రహ్మచర్య తపస్సుతో ఆ యోగం చేయాలి. అంతేకాదు కర్మణ మనసా వాచా సర్వావస్థాసు సర్వదా సర్వత్ర మైథునత్యాగో బ్రహ్మచర్యం పచక్షతే. అన్ని కాలాలలో, అన్ని పరిస్థితులు, అన్ని ప్రదేశాల్లో మనసు వాచ కర్మణ మైథున భోగమును పరిచయించవలను. అన్ని సమయాల్లో కూడా కామానికి సంబంధించిన వైదిక భోగాన్ని పరిచయించవలను. హరే కృష్ణ. తర్వాత శ్లోకం ఇంకోటి చెప్పారు భగవద్గీతలో కూడా ఇంకో 2వ అధ్యాయం 59వ శ్లోకం కూడా ఇంకో శ్లోకం ఉంది. విషయా వినవర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇతరులు బలవంతంగా ఇంద్రియ తృప్తిని నియంత్రించక భగవద్భక్తులు సర్వోన్నతమైన దివ్య రసాస్వాదన కారణంగా సహజంగానే ఇంద్రియ భోగముల నుండి వైదొలుగురు. మామూలు వ్యక్తులు, భక్తి భావాలు నిలవని వాళ్ళు, ఆధ్యాత్మిక జీవనం లేని వ్యక్తులు బలవంతంగా దాన్ని నియమిస్తారు ఇంద్రియ భోగాన్ని. ఇప్పుడు మామూలుగా ఏదైనా అధ్యక్ష తీసుకున్నప్పుడు చాలా బలవంతంగా నిగ్రహించి ఇంద్రియాలని వాళ్ళు ఉంటారన్నమాట. మామూలు భక్తులు ఆటోమేటిక్ గానే వాళ్ళకి ఆ ఇంద్రియాలు నిగ్రహించే శక్తి భక్తి యొక్క సేవ వల్ల వస్తుందని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. హరే ఇంకోసారి ఇంజన్యేవా సదాత్మానం యోగి నియతమానసః శాంతి నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధముగా నిరంతరము దేహము మనస్సు కర్మలను నియంత్రించుచు జ్ఞానయోగి అయిన వాడు కర్మబద్ధమైన మనసు కలవాడై భౌతిక జీవిత స్థితి నుండి నిర్మించడం ద్వారా భగవద్ రాజ్యము పొందును. దేహం మనసు కర్మలను నియంత్రించిన జ్ఞానయోగి క్రమంగా మనసు కలవాడై జీవన స్థితి నుండి విరమించడం ద్వారా భగవద్ రాజ్యం. మనం ఎల్లకాలం ఈ గృహస్థ జీవనంలో ఈ పనులు చేస్తూ మరణించే వరకు ఈ భౌతిక పనుల్లో ఉండకూడదు అనమాట. వానప్రస్థం బాగానే ఆ పిల్లలకి కుటుంబ జీవనాలన్నీ అప్పచెప్పి మన వ్యాపారాలని అప్పచెప్పి మనం ఎక్కువగా ఆ మనసు బుద్ధి అన్నీ ఎక్కువ భగవత్ చైతన్యం నుంచి ఆ విధంగా భగవంతుడు రాజ్యం చేరే విధంగా శరీరం తయారు చేసింది. 24 గంటలు కృష్ణ చైతన్యం భగవంతుడికి ప్రసాదాలు అర్పిస్తాము, కీర్తన చేయటము, భజన చేయటము, భగవంతుడి గురించి చదవటము, ప్రచారం చేయటము, ఈ విధమైన భగవత్ కార్యాలు చేస్తే భగవంతుడి రాజ్యం చేస్తారు. ఎప్పుడైతే మన నిటారుగానే ఉన్నారు, ఎందుకు సమానంగా పెట్టాలి. కింద పెడితే జ్ఞానం పోతుంది. అయినా ఆహారం సరిగ్గా సప్లై చేయలేదు. తలవరికి వెళ్ళాలి ఈ జ్ఞానం బాగా. మనకి యోగులు కూడా మీకు 3 రకాల ఆరోగ్య విషయాలు చెప్తానేనండి. ఒకటేమో ఫస్ట్ ముక్కు ఇట్లా మూసి అట్లా లాగితే ఈ తలలో ఉన్న రాగాలు వండిపోతాయి. ఇట్లా లాగి వదలాలి. లాగి ఇట్లా పెట్టి అని ఇట్లా బాగా లాగాలి. ఎక్కువ లాగి బాగా ఎక్కువసేపు మెల్లగా వదలాలి. మొత్తం గాలి రెండేది. దానివల్ల తలకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇంకో ప్రాణాయామం చెప్పాను. ఇంకోటిది నాలుగు పెట్టాలి. అట్లా పైకి లాగి నాలుగు పెట్టి ఇటు లాగాలి. అప్పుడు ఏమైందంటే థైరాయిడ్, తర్వాత దీనికి సంబంధించిన నెంబుకు సంబంధించిన కఫానికి సంబంధించిన వ్యాధులన్నీ థైరాయిడ్ రాదు, కఫానికి సంబంధించిన వ్యాధులన్నీ భస్మం అవుతుంది. ఈ ప్రాణాయామం చేసి ఇట్లా 4 వేడి పెట్టాలి.
అట్లా వస్తే దానికి సంబంధించి పోతాయి. థైరాయిడ్ పోతే శ్వాసకోశకి సంబంధించి వ్యాధి పోతుంది. ఇంకోటి ఉంది, ఇంకో ప్రాణాయామం, అది 3 చేస్తే మీకు కొంత పంతులు అన్ని ఒక ముక్కు వేయాలి బాగా. అట్లా ముక్కు వేసి ఈ ముక్కు వదిలితే ఈ ముక్కు వేసి ముక్కు తీస్తే మొత్తం లోపల గ్యాస్ ఊపిరాట్లేదు. వెంటనే ఈ ముక్కు బాగా ఇట్లా 2 సార్లు చేస్తే మొత్తం లోపల గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఏదో రకంగా కింద పైన గ్యాస్ కనెక్ట్. తర్వాత గాలి తీయాలి, గాలి పట్టు తీయాలి లాగా. అంటే లోపల ఈ పొట్టకి సంబంధించిన రాలిపోతే లోపల ఉన్న మిషన్ బాగా పనిచేస్తుంది. ఈ 3 రకాల 4 రకాలు చేయండి. మీకు బాగా రోజుకు ఒక పావుగంట చేయండి. ఇవన్నీ ఆహారం తీసుకోకుండా పొద్దునైనా సరే మధ్యాహ్నం సాయంత్రం ఆహారం తీసుకోకుండా వాష్రూమ్స్కి వెళ్ళిన తర్వాత ఆహారం తీసుకోవాలి. ఈ 3 అభ్యాసాలతో ట్యాబ్లెట్ కూడా వేస్తుంది. అన్నీ కొంత బాగా లోపల గాలి ప్రాణాయామం శక్తి పెరుగుతుంది. గాలి శ్వాస లోపలికి అంతా వెళ్తే మన ఇంద్రియ లోపల ఉన్న జఠరాగ్నికి సంబంధించి అంతా పీల్చుకుని వదులుతూ ఉంటే అన్ని రకాల కంటే మనం తినే ఆహారం లోపలికంటే అయితే గాలి చేసిన శుద్ధి అవుతే బయటించారు. అప్పుడు ఒకటి కూడా గాలి అయిపోవడం వల్ల గాలి వందకుండా వస్తుంది. సరిగ్గా గాలి సప్లై చేయలేకపోవడం వల్ల ఆహారం నీరు గాలి సప్లై చేయలేదు. ఆహారం తీసుకుంటే దాని తగ్గ చేయాలి. అదే మామూలు పనిచేసే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి శ్వాస మామూలుగా అలసిపోయి కింద వెళ్ళిపోతాం. గాలి లోపలికంటే పెట్టి చెమటలు కట్టుకుని వస్తాం. మనందరికీ ఉండదు కాబట్టి మనం అట్లా చేయలేకపోతున్నాం. కాబట్టి ఈయన చేయాలి ప్రాణాయామం. ఏదో రకంగా 5 పంపించాలి శరీరాన్ని. 5 తత్వాలు ఉండాలి. పంచతత్వం పనిచేసే భౌతిక శరీరం. గాలి అందాలి, నీరు అందాలి, ఆహారం అందాలి, అగ్ని వేడి లోపల సంబంధించిన వేడి వస్తుంది. అందుకే భగవంతుడు 7 గంటల తర్వాత ఆహారం 6 గంటలకు ముందే తీసుకోవాలి. ఆహారం ఉండిన తర్వాత 6 గంటల తర్వాత ఆహారం తీసుకుని అది లోపల పనిచేయాలి. 16 నాస్యస్నాతస్తు యోగోస్తి నచైకానంత మనస్నతః నాచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున నాత్యస్నాతస్తు యోగోస్తి నచైకానంతమస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున జాగ్రతో నైవ చార్జనః చైకాంత మనస్నతః నచాత్వి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున జరాలు పడ్డా నచైకాంత మనస్నతః ఫస్ట్ లైన్ చెప్పండి. నాత్యస్నాతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నవ్వే విషయంలో ఉన్నవాక మనసు నవ్వే విషయంలో లోకాన్ని గ్రహించాలి. సరే ఓకే ఇది తర్వాత ఇంటికి చదువు. ఓ అర్జున అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ భుజించువానికి
అతిగా నిద్రించు వారికి లేదా తగినంత నిద్ర లేని వారికి యోగి అగుటకు అవకాశం లేదు. రోజుకు 3 సార్లు తినేవాడు యోగి కాలేడు, రోగి అవుతాడు. 3 సార్లు 2 సార్లు తింటే యోగి అవుతాడు. 2 సార్లు. అందుకని మన టెంపుల్లో పొద్దున 9 పెడతారు. చిన్నపిల్లలకి పెద్దపిల్లలకి అందరికంటే కూర, పప్పు, ఇది పెరుగు, అన్నం వేసి ఒకసారి పెట్టారు. ఫుల్గా 3 రకాలు వేసి మళ్ళీ 4కి పెడతారు. అప్పుడు పొద్దున కూడా ఫుల్, సాయంత్రం కూడా సాగు ఉంటుంది, రాత్రికి ఏమవుతుంది. అందుకని వాళ్ళు యోగుల్లాగా పనిచేస్తారు. అందుకనే ఆహారం కూడా తీసుకోవాలి. డాక్టర్లు ఏం చెప్తారు, ఆహారం తీసుకో, నీకు షుగర్ వచ్చింది అంటారు. 700 సార్లు 1000 సార్లు తీసుకుంటారు. ఆ లోపల జట్రాకి పని చేయగా ఒకదానికి 8 గంటలు ఉండాలి ఆహారానికి. మధ్యలో ఆహారం తీసుకుంటే సరైన సప్లై చేయదు. అది వ్యాధి కానీ తెలియదు వీళ్ళందరికీ. అసలే దానికి సంబంధించిన జ్ఞానం లేదు. ఆహార నిర్మాణం చేయాలి జ్ఞానం అట్లా చేయాలి. ఆహారం సరిగా బాగా తీసుకోమని అట్లాగే సరం మానేసి ఆహారం చాలా మంది ఏం చేస్తారు, చాలా మానేసి తపస్సు చేయాలని ఎంత ఉంటారు. వాళ్ళు కూడా పూర్వకాలం తపస్సు లేదు. ఆహారం బంద్ చేసేవాళ్ళు, తర్వాత శ్వాసను బంద్ చేసేవాళ్ళు, గాలిని బంద్ చేసేవాళ్ళు, నీరుని బంద్ చేసేవాళ్ళు. అన్ని చేసి వాళ్ళు ఆ ఎముకల్లో ఉండేది వాళ్ళకి అప్పుడు కాలంలో ఆయుష్. ఆ విధంగా తపస్సు చేసి తర్వాత కాలంలో శరీరంలో, ఇప్పుడు కాలంలో శరీరానికి వచ్చింది. శరీరానికి తగ్గట్టు తినాలి. మిన్ను ఆహారం తీసుకుని మనం తపస్సు చేయాలి. నిద్ర ఎక్కువ పోతూ ఉంటారు. 8 గంటలు 10 గంటలు అంతు లేకుండా నిద్రపోతూ ఉంటారు. తెల్లారిన ఎక్కడ 7 గంటలు 8 గంటలు దాకా పడుకుంటారు. అట్లా పడుకోకూడదు. మామూలు పెద్దవాళ్ళకైతే మామూలు శాస్త్రం ప్రకారం 6 గంటలు, పెద్దవాళ్ళకి 5, చిన్నవాళ్ళకి 6. కనీసం 6 పెద్దవాళ్ళు చేసినా చిన్నవాళ్ళు 7 చేసినా అందుకని ఎక్కువ నిద్రపోతే ఆడికి కూడా యోగం అవ్వదు. హరే కృష్ణ. అలాంటి వ్యక్తులకు కూడా యోగాభ్యాసంలో సరిగా పటుత్వాన్ని చేయలేరు. 15వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తశ్రేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మీ నలుగురికి భగవద్గీత చదువుతూ వచ్చింది. అయితే ఏంటంటే మీరు విజయం కూడా సాధించాలి. అక్కడ మనకి 11వ తారీఖున భగవద్గీత పోటీలు పెడతారు. తిరుపతి దేవస్థానం తరఫున 11వ తారీఖున మన భగవద్గీత యథాతథం నుంచి మీరు భగవద్గీత శ్లోకం భావం ఎన్నైనా చెప్పాలి. మీ అందరూ ప్రైజ్ వచ్చేసి చేస్తారు. మీ నలుగురు ఆ ప్రయత్నం చేయాలి. ఆ రోజు 11వ తారీఖు మధ్యాహ్నం అయిన శ్లోకం భావం ఎక్స్ప్లెయిన్ అయినా శ్లోకం భావం 46 శ్లోకాలు ఉంటుంది. మీరు ఎన్నైనా ఎంచుకొని 20 అన్నా 30 అన్నా బాగా దానిలో శ్లోకం భావం కరెక్ట్గా చెప్పాలి. అర్థమైనట్టు మీ నలుగురు యథాతథం ద్వారా మనం అక్కడ పాల్గొనాలి. మిగతా వాళ్ళందరూ రకరకాల పాల్గొంటున్నారు. వాళ్ళందరూ చెప్పారు కదా. మీరు గురు శిష్య పరంపరలో భగవద్గీత ద్వారా మీరు నలుగురు బాగా ప్రాక్టీస్ చేసి 11వ తారీఖు సిద్ధం ఉంది. దుక్కుతా ఉండే గిరా అట్లా చేయండి. పేరు నిలబెట్టాలి. సార్ యుక్తశ్రేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః.
ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః. ఆహార ఆహార నిద్ర నిద్ర విశ్రాంతి విశ్రాంతి కర్మములు కర్మములు కలవాడు కలవాడు యోగాభ్యాసము ద్వారా యోగాభ్యాసము భౌతిక భౌతిక క్లేశములను క్లేశములను క్షమింపజేసుకోగలడు. చేసుకొనగలడు. ఆ భౌతిక మామూలుగా మితాహారం తీసుకోవాలి, మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. అందులో తీసుకున్నా దాన్ని అరగిస్తాం చాలా కష్టం. నిద్ర కూడా ఎక్కువ నిద్రపోతే తెలివి కోల్పోతారు, బుద్ధి తెలివి అన్నీ కోల్పోతారు. నిద్ర అనే పెరిగిపోకూడదు. లేగచ్చు 3:30కి 4:30కి లేకపోతే తపస్సు భక్తుల లక్షణం. 7కి లేకపోతే భ్రష్టుల లక్షణం. తెల్లవారుజామున లేచిన వాళ్ళు పరమహంస. మేము పిల్లలు చిన్నపిల్లలు నిద్రపోయే పిల్లలు కూడా మన గురుకులంలో 3:30కే లేపారు. తెల్లారినాక మధ్యలో 1 గంట రాష్ట్ర మధ్యాహ్నం 1 గంటకి లేపారు. సాయంత్రం 9:00 పోయింది. అంతకన్నా ఉండకూడదు. నిద్ర ఇంపార్టెంట్గా ఆహార నిద్ర బయట వేయించాలి. యోగాభ్యాసం ద్వారా భౌతిక క్లేశములను శ్రమింపజేసుకునగలడు. భౌతిక వచ్చే మన బాధల నుంచి, క్లేశాల నుంచి, శరీర క్లేశాలన్నీ కూడా వ్యాధులు వస్తా కారణం ఏంటంటే మనం తినే ఆహారం సరైన నియమితంగా లేకపోవటం వల్ల ఎక్కువ తక్కువ పనికిరానియో పనికొచ్చేయో రకరకాలుగా తీసుకోవటం వల్ల దానిలో ఈ క్లేశాలు, శరీర క్లేశాలు వాటిని అన్నింటినీ కూడా నాశనం చేసుకోగలడు మితాహారం తీసుకున్నాడు అని భగవంతుడు చెప్తున్నాడు. నిద్ర కానీ, విశ్రాంతి కానీ, కర్మలు కానీ, పని కానీ అంతు లేకుండా పని కూడా చేయకూడదు. చిత్తమాత్మాన్యేవ ప్రతిష్టతే యదా వినియతం చిత్త ఆత్మన్యేవాతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో. మీకు వచ్చినాయి కాబట్టి నేను సగం దాన్ని చెప్పేస్తాను, లేకపోతే కొంచెం చెప్పొచ్చు. మీకు పర్వాలేదు వచ్చింది కాబట్టి మొత్తం చెప్తున్నాను. నిస్పృహా సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం చిత్త ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో యుక్త ఇచ్యుతే తదా యదా వినియతం చిత్త ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ఆత్మన్యేవ ప్రతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో యుక్త ఇచ్చుర్యతే తదా యదా వినియతం చిత్త ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా యోగి తన మనోకర్మలన్నింటినీ నియంత్రించి భౌతికములైన వాంఛలు ఏమీ లేకుండా ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠుడైనప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడును. కొంతమంది మామూలుగా బయట శరీరం సంబంధించి చేసుకుంటారు పాపకర్మ, కొంతమంది మనసుతో కూడా
పాపకార్యాలు చేస్తూ అంటే ఆలోచన చేస్తూ ఇట్లా చేస్తే అట్లా చేస్తే బాగుంటుంది. ఆ మనసును కూడా అట్లా చేయకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా నియంత్రించుకోవాలి. భౌతిక వాంఛలు లేకుండా, కోరిక అనేది కూడా లేకుండా, దానికి సంబంధించిన వస్తువుల మీద కోరిక లేకుండా ఆధ్యాత్మిక స్థితి అనేది ప్రతిష్ఠులు కావాలి. అలాంటి యోగుడు స్థిరుడై ఉంటాడు అన్నమాట. మైద భాగం దానికి సంబంధించింది చాలా శక్తివంతంగా ప్రమాదకరమైన, దాన్ని కంట్రోల్ చేస్తే గొప్ప పరమహంస అవుతారు. ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుష అయినా ఈ కామానికి సంబంధించి కంట్రోల్ చేసుకుని శాంతంగా ఉంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారం బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, దానికి సంబంధించిన నియమాన్ని, కామానికి సంబంధించిన కంట్రోల్ విధానంలో ఉంటే మనిషి చాలా పరమహంసలాగా బయటికి అడవిలో పోవడం లేదు, ఎక్కడికి వెళ్ళవడం లేదు, ఇంటి దగ్గర ఉండైనా పరమస్థితిని పొందుతారు. మన భక్తులందరూ కూడా అంతే. ఇప్పుడు భక్తులందరూ పాండవులందరూ కూడా గృహస్థ జీవనం, పరిషత్ గృహస్థ జీవనంలోనే అందరూ కూడా పరమహంసలయ్యారు. అయితే చాలా మందికి పెళ్ళైనాక ఎందుకు పొట్ట వస్తుంది చెప్పండి మీరు? చెప్పండి, పెళ్ళి అయినాక పొట్టలు ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుందంటే పెళ్ళైనాక ఇంద్రియాన్ని పోగొడతారు, స్త్రీ అయిన పురుషుడైనా. ఆ ఇంద్రియం పోయిన తర్వాత దానిలో ఉన్న శక్తి పోయి దాన్ని పొట్ట బయటకు వచ్చేస్తుంది. అంతవరకు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. పెళ్ళైన తర్వాత అందుకనే ఇంద్రియ పటత్వాన్ని అన్ని వేళలా కంట్రోల్ చేసుకోవడానికి కూడా యోగాభ్యాసం చేయాలి. యోగాభ్యాసం చేసుకుంటే అన్ని సమయంలో దాన్ని స్ట్రాంగ్గా చేయగలుగుతాం. దీనిలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. మనకి ప్రభుపాద వారు చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతం నుంచి 3 శ్లోకాలు. నవై సవై మన కర్మ పదారవిందయుర్వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కలౌ హరేర్మనేంద్రియ మార్చానాదిషు శృతిం చకారాచ్యుత సత్పదోదయే ముకుందలింగాలయ దర్శనే దృశో తదృచ్ఛా గాత్రా స్పర్శేచ్ఛ జగ్నమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభౌ శ్రీమత్తులస్య రసనాం తదర్పితే పాదౌ హరేః క్షేత్రా పదాను సర్పాణే శిరో హృషికేశ పదాభివందనే కామం చ దాస్యేనాతు కామకామ్యాయ యదోత్తమా శ్లోక జనాశ్రయారతి. అంబరీష్ మహారాజు మొట్టమొదట తన మనస్సును శ్రీకృష్ణుని పాదాల చెంత నిలిపింది. తదుపరి అతను తన పలుకులను ఆ దేవదేవుని దివ్య గుణాలను వర్ణించాడు. తన హస్తములు శ్రీహరి మందిరములను శుభ్రం చేయడానికి ఉపయోగించాడు. తన కర్ణములను అచ్యుతుని లీలను శ్రవణం చేయడానికి ఉపయోగించాడు. తన చక్షువులను ముకుందుని దివ్య రూపము చూడటానికి ఉపయోగించాడు. తన దేహము భక్తుల దేహాలను సృష్టించుట పాదసేవ చేయడానికి ఉపయోగించాడు. నాసికను శ్రీకృష్ణ భగవానికి ప్రసాదాన్ని, పద్మములను, సువాసనను చూడటానికి, తన జిహ్వను భగవాని శరణకమలంలో అర్పించిన తులసి దళములను రుచి చూడటయందును, తన పాదమును శ్రీహరి తీర్థక్షేత్రమును మరియు మందిరములను వెళ్ళుటయందును, తన శిరమును ఋషికేశుని ప్రణామమును అర్పించుటయందును వినియోగించును. అతడు తన కోరికలను ఉత్తమ శ్లోకైన శ్రీకృష్ణుని కార్యములను నిర్వహించడానికి వినియోగించి అతని ఈ ఆధ్యాత్మిక కార్యములు అన్ని శుద్ధ భక్తుల లక్షణమైనవి. అది మన శరీరంలో ఉన్న అవయవాన్ని కృష్ణ చైతన్యంలో ఉపయోగించి అంబరీష్ మహారాజు చేశాడు. మనం కూడా అట్లా చేయాలి. అది భక్తికి సంబంధించిన మార్గం ఈ శ్లోకంలో మనకు చెప్పబడుతుంది. హరే 9వ శ్లోకం. యదా దీపో నివాతస్థో యజ్ఞతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యదా దీపో నివాతస్థో యజ్ఞతే సోపమా స్మృతా యదా దీపో నివాతస్థో నేగ్నతో సోమపాస్కృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః నివాతస్థో నేగ్నతే సోపమా స్మృత
नेघ्नते सोमभास्कृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः यदा दीपो निवातस्थो नेघ्नते सोमभास्कृतः योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः यदा दीपो निवातस्थो नेघ्नते सोमभास्कृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः గాలి లేని చోట ఉన్న దీపము కదలకుండా నిశ్చలముగా ఉండునట్లుగా నిగ్రహించబడిన మనసు కలవాని యోగి తన పరతత్వ జ్ఞానమున సదా స్థిరుడై ఉండును. గాలి లేని చోట దీపం స్థిరంగా ఉంటుంది, నిలుపుతూ ఉంటుంది. అట్లాగే భగవత్ చింతనందు ధ్యాస పెట్టిన వ్యక్తికి మనసు కూడా అన్నీ బాగా పనిచేస్తాయి, స్థిరంగా అవుతాడు అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మనకి ఆహారం ఎంత చెప్పాం కదా, ఈ మనకి కూరగాయ ఏం తీసుకోవాలంటే అన్నం ఎంత తీసుకుంటే కూరగాయ ఎంత తీసుకోవాలి, అట్లా కొద్దిగా తీసుకోవాలి, పెరుగు కూడా తీసుకోవాలి, అన్నం తక్కువ తీసుకోవాలి. ఏ ఆహారం అయినా మనం బాగా ప్రోటీన్స్ బాగా వెళ్ళి తీసుకోవాలి. ఓన్లీ అన్నము ఇడ్లీ పురుగులు గాలి తిన్నాడు ఆ ఆహారంలో శక్తి ఉండదు. శక్తి లేకపోతే పట్టొచ్చేస్తుంది, కాలిపోయి అలసిపోతాడు, బలం ఉండదు, శక్తి ఏదైనా సరే ఆహారంలో ఈ ఉప్పు ధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు అవన్నీ ఎక్కువ కలిసి తీసుకోవాలన్నమాట. అన్నానికి సంబంధించిన ఆహారం తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆహారం కూడా బలమైన ఎంత తిన్నా బలమైన ఆహారం ఉండాలి. ఎంత తిన్నా అంత తిని తక్కువ ఉప్పు కారాలు వేస్తున్నాడంటే కూర ఎక్కువ తినాలి, కూరలు ఎక్కువ తినాలి అంటే తక్కువ ఉప్పు కారంతో ఎక్కువ వేసుకుని పులి కట్టి అప్పుడు బాగా శక్తి ఉంటుంది, ఆటలు రాదు బాగా 2 సార్లు తిన్నా ఉంటాడు. ఈ శ్లోకం గురించి నాకు డౌట్, ఇప్పుడు ఇంత పెద్ద శ్లోకం అక్కడ చెప్పినందుకు మనం సంతోషించాలి, అసలు చెప్పకుండా ఉండాలి అని అది 3 శ్లోకాలు. అంటే ఇక్కడ మొత్తం భావన ఎలా విడి తీసారు నాకు అర్థం కావట్లేదు. 22 శ్లోకం దీని యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర శైవాత్మనాత్మానం పశ్యన్నాత్మాని తుష్యతి సుఖమాఖ్యాంతికం యత్తద్ బుద్ధిగ్రహ్యామతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థిరచలాతి తత్వతః యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచార్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితః यत्रो परमते चित्तं निरुद्धं योग सेवया यत्र चैवात्मनात्मानं पश्यन्माति तुष्यति सुखमात्यान्नित्यं यत्तद् बुद्धिग्रह्यामतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चल्यति तत्त्वतः
యత్రో పరమతే చిత్తం యత్రో పరమతే చిత్తం విరుద్ధం యోగ సేవయా విరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్యాత్మాపి తుష్యతి పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తత్ సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యామతీంద్రియం బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న వేత్తి యత్ర న చైవాయం స్థితిశ్చలతి తత్వతః స్థితిశ్చలతత్వః యం లబ్ధ్వా చ పరం లాభం యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతేనాధికం తతః మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే గురునాపి విచార్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం యోగ సంహితం తం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి పశ్యన్నాత్మాని తుష్యతి సుఖమాత్మనిత్యం సుఖమాత్యాంతికం యత్తత్ సుఖమాత్యంతం యత్తద్ సుఖమాత్యాంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్య మతంత్రియం బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వెత్తి యత్ర న చైవాయం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః స్థితశ్చలతి తత్వతః పరం లాభం యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతేనాధికం తతః మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచల్యతే గురునాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగి వియోగం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సన్నిహితం యోగ యోగ సంగీతం సమాధి అనబడు సమాధి అనబడు పరిపూర్ణత్వ స్థితిలో పరిపూర్ణత్వ స్థితిలో మానవులే మనస్సు మానవులే మనసు సమస్త మానసిక సమస్త మానసిక కలాపాల నుండి కలాపాల నుండి యోగాభ్యాసం చేత యోగాభ్యాసం చేత నిరోధించబడును నిరోధించబడును. శుద్ధమైన మనసుతో శుద్ధమైన మనసు ఆత్మను ఈక్షింపబడుట ఆత్మను వీక్షింపబడుట మరియు ఆత్మ ఎందే మరియు ఆత్మ యందు ఆనందము ఆనందము సుఖమును సుఖమును అనుభవించుటను అనుభవించుటను అతనికి గల అతనికి గల సమర్థతను బట్టి సమర్థతను బట్టి అట్టి అట్టి పరిపూర్ణత్వ స్థితిని పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారించవచ్చును నిర్ధారించవచ్చు. అట్టి ఆనందమయ స్థితిలో అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా పవిత్రమైన ఇంద్రియముల అనుభవమునకు వచ్చు అనుభవములకు వచ్చు అపరిమితమైన అపరిమితమైన దివ్యానందములో దివ్యానందము మానవుడు మానవుడు ప్రతిష్ఠుడగును అట్లు అట్లు ప్రతిష్ఠుడైన ప్రతిష్ఠుడైన అతడు అతడు సత్యము నుండి సత్యము నుండి వైదొలకక వైదొలకక దానికి మించిన దానికి మించిన మరొక అధిక లాభం లేదని మరి యొక్క అధిక లాభం లేదు భావించును భావించును. అట్టి స్థితిలో నిలిచిన వాడు అట్టి స్థితిలో నిలిచిన గొప్ప వాడు కష్టములందరిను గొప్ప కష్టములందరూ చలింపడు చెల్లింపడు. భౌతిక సంపర్కంచే భౌతిక సంపర్కము చే ఉన్నతమగు ఉన్నతమగు సమస్త దుఃఖము నుండి సమస్త దుఃఖముల నుండి పొందబడు పొందబడు వాస్తవమైన వాస్తవమైన ముక్తి ఇదే. ఇది అది ఆ ఇంద్రియాలన్నింటినీ పటుత్వం చేసి శాంతంగా ఉండి ఆ పట్టును వదలకోకుండా కార్యాన్ని ఆ యోగం మీద సిద్ధం చేసే వ్యక్తికి ముక్తిని తప్పనిసరిగా వస్తుందని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. మిగతాయి 10 శ్లోకాలు వచ్చేవారని తెలుసుకున్నాం. దగ్గరికి వచ్చినాక మిగతా 16 శ్లోకాలు 3 రోజుల్లో మీకు అవి కూడా చెప్తాను. మీరు బాగా శ్లోకాలు బాగా గట్టి పట్టండి.